సోదరులు మహేష్ గౌడ్ గారికి మన ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి గారికి మరియు నా తోటి మంత్రులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా వివరంగా మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టింది కాదు, ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది, ఎక్కడ ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి, మోడీని ప్రశ్నించాలి. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబం. మరి ఆమె ఒక భార్యగా పిల్లలతో ఉన్నప్పుడు మరి తన అత్తను తన కళ్ళ ముందే చంపినప్పుడు అది చూసి తట్టుకొని మరి తన భర్తను ప్రధానమంత్రిగా మళ్ళీ మన దేశానికి అందించినటువంటి మరి గొప్ప నేత మన సోనియా గాంధీ గారు. మళ్ళీ అదే క్రమంలో ఆమె గంట క్రితం భర్తతో ఉండి గంట తర్వాత భర్త మరణించాడు అని తెలిసి మరి అది కూడా కడుపులో పెట్టుకొని మరి ఈరోజు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మరి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను అని ఆమె 8 సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నది. అప్పుడు దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దాదాపుగా దేశంలోనే మరి కనపడకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వెళ్ళి సోనియా గాంధీ గారి ఇంటి ముందు నిలబడి, అమ్మ ఇది మనం స్వతంత్రం తెచ్చింది ప్రజల కోసం, పరాయి చేతుల్లో ఈ దేశం వెళ్తే మరి ప్రజలకు న్యాయం జరగదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అన్నప్పుడు మరి అందరి అభ్యర్థన మేరకు సోనియా గాంధీ గారు మళ్ళీ బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆమెకు ప్రధాన పదవి 2 సార్లు వచ్చినా కూడా తను తీసుకోకుండా మరి వేరే వాళ్లను ప్రధానులుగా చేసి పరిపాలింపజేసినటువంటి గొప్ప ధీరవనిత మన సోనియా గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు కూడా మరి అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా నడిచి మరి ఆ యొక్క భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని ఈరోజు మరి మోడీ ప్రభుత్వాన్ని వాటి గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. మోడీ తప్పులను ఎత్తిపు చూపితే ఆయన ఏదో ఒక అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ ను భయపెట్టాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని వెనకడుగు వేయించాలనో అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంతిని ఎంత గట్టిగా నేల కోసి కొడితే అంతకు 2 పైకి లేస్తుంది. మీరు ఎంత ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత రెట్టింపు మరి ఒక పట్టుదలతోటి కృషితోటి పనిచేసి మరి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరి ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఈడీని ఉపయోగిస్తా ఉన్నారు ఏమన్నంటే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులకు కానీ సెంట్రల్లో ఉన్నటువంటి మోడీకి కానీ, అయ్యా మీరు ఈడీ మీద పెట్టినటువంటి దృష్టి అభివృద్ధి మీద మరి సంక్షేమం మీద పెట్టండి, నిరుపేదలకు ఇండ్లు కట్టియండి, రేషన్ కార్డులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ వైద్యం ఇవ్వండి. ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులకు, అట్లాంటి వాళ్లకు స్థలాలు ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు కూడా మరి మంచి చదువునివ్వండి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మీరు 3వసారి ఎన్నుకోబడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒరగబెట్టింది ఏంది అని అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న ఇద్దరు మంత్రులు కనపడరు, వినపడరు, 1 రూపాయి తెచ్చేది లేదు, పెట్టేది లేదు. కానీ అక్కడ మాత్రం మోడీ, అమిత్ షా మరి అదానీని అంబానీని ఈరోజు వాళ్ళిద్దరిని కూడా మరి ధనవంతులను చేస్తూ కోటీశ్వరులను చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరి ప్రతి ఒక్క ప్రభుత్వ ధనాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి
ఈ రోజు ఒకవేళ అదాని కానీ లాస్ అయితే మన దేశం అడక్కు తినే పరిస్థితికి వస్తుంది. ఇది తెలిసి కూడా ఈ రోజు మోడీ కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్న మేధావులకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ మరి ప్రజలకు కానీ ఇది మూడోసారి మీరు అధికారం ఇచ్చారు. కానీ మనం అధికారం ఇచ్చిన కొద్దీ మన యొక్క సొమ్మంతా కూడా పరాయి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. మరి ఇంకొకసారి మళ్ళీ అధికారం ఇస్తే మన ప్రభుత్వ సొమ్మంటూ ఏమి మిగలకుండా చేస్తారు. కాబట్టి మరి ఇప్పుడు గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిజంగానే మరి ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఏ ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తామని చెప్పి ఈరోజు ఎక్కడ అధికారం పోతుందో అనేటువంటి ఒక భయంతో మోడీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు సింపుల్ గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని ఆయన బయట ఒక సామాన్య కార్యకర్త కంటే కూడా చాలా మరి ఆయన వెళ్తా ఉంటారు. కానీ ఈరోజు మోడీ ఒక డ్రెస్ లక్షల రూపాయల్లో ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డ్రెస్సులు వేసుకొని నువ్వు ఈ సూటు బూటు తోటి రోజుకు 4 డ్రెస్సులు మారుస్తాడు మోడీ. ఒక 4 డ్రెస్సులకి ఎంత ఖర్చు వస్తుంది? నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈరోజు నిరుపేద ప్రజల గురించి ఆలోచించకుండా మరి ఇటువంటి నాయకుల గురించి మీరు వెంటపడి ఆలోచించడం మానేసి నిరుపేద ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి, రాష్ట్రాల అభివృద్ధి గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి. కానీ దయచేసి ఇటువంటి మరి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దు అని చెప్పి వారికి తెలియజేస్తూ మరి ఒక రాహుల్ గాంధీ గారినో ఒక సోనియా గాంధీ గారినో మరి ఛార్జ్ షీట్ పెడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి కనపడకుండా పోతుంది అనుకోవడం భ్రమ. మరి అది ఇంకా రెట్టింపు మరి పబ్లిక్ ప్రభంజనం లాగా బయటకు వచ్చి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమందరం కూడా ప్రాణాలు అడ్డేసి వాళ్ళని కాపాడుకుంటాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వెంటనే మీరు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది అని తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను, దేశంలో మరి ఇందిరాగాంధీ గారు ఏలినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది మంది అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కోట్లాది మంది నిరుపేదలు మీ వెంట ఉన్నారు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీరు భయపడొద్దు అని మీరు చెప్పారు. మాకు భయం అసలు లేదు. మీ వెనకాల అడుగులో అడిగేసి మేము నడుస్తాం. మీరు ఏది చెప్తే అది ఆచరిస్తాం. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తప్పనిసరిగా బీజేపీ ఓటమి పాలు కావాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. దానికోసం మనం యుద్ధం చేసైనా సరే అది సాధించుకుందాం. మీ వెంట మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.